వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నర్వ్ వీక్నెస్, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఇంటర్లింక్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇన్సోమ్నియా, నిద్రలేని సమస్య అనేది ఎక్కువ వస్తుంటుందని విన్నాను. సో ఎంతవరకు వాస్తవం అండి? ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఇన్సోమ్నియా ఎందుకు వస్తుంది? ఇంకా దీనికి రిలేటెడ్గా ఇంటర్లింక్గా ఏ సమస్యలు వస్తాయంటారు? ఇప్పుడు పేషెంట్స్ వెయిటింగ్ రూమ్లో నా దగ్గర వెయిట్ చేస్తారు కదా, మాట్లాడుకుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇప్పుడు మన దగ్గర రాగానే పేషెంట్ కూర్చుంటారు, కూర్చొని నవ్వి పేరు చెప్తారు, అన్నీ చేస్తారు. కానీ ఒకసారి ఏమైంది, ఒక 4-5 years బ్యాక్ పేషెంట్ వచ్చి కూర్చొని ఏం మాట్లాడకుండా ఏడవడం స్టార్ట్ చేసిర్రు. ఓకే. ఏడవడం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ 5-10 minutes ఏడ్చిర్రు అన్నమాట. ఏడ్చిన తర్వాత నాకు చెప్తున్నారు, సార్ మా కాలనీ నుంచి ఒక మేడం వచ్చిర్రు మీ దగ్గరికి, ఆ మేడంకి నడుము ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే. నడుము ఆపరేషన్ చేయాలి అని అంటే మేడంకి ఎవరు మీ అడ్రస్ ఇస్తే మీ దగ్గర వచ్చిన 4 నెలల్లో ఆపరేషన్ లేకుండా ఇప్పుడు వరకు నడుస్తున్నారు. ఆల్రెడీ 3-4 years అయింది అది అయి కూడా. అయితే ఆ మేడం పంపించారు, నాకు నడవనీకి వస్తలేదు. ఇప్పుడు అక్కడి నుంచి వీడికి నడుచుకుంటా వచ్చినా కదా నేను, అది చూసి మీరు ఇట్లా అనుకోకండి నేను నడుస్తున్నాను అనేసి. నాకు ఇంటికాడ కూడా అందరు అంటున్నారు, ఏంది నిల్చుంటున్నావు, నడుస్తున్నావు. నేను వాళ్ళ కోసం పనిచేస్తున్నా, కానీ నా తిమ్మిర్లు నొప్పులు నాకు తెలుస్తున్నాయి. ఏ రోజైతే జర్రా పని ఎక్కువ అయిందంటే ఆ రోజు ఇప్పుడు 6ంటికి వెళ్ళి ఈవినింగ్ 6 PM నొప్పి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. డేలా నొప్పి ఉంటలేదు, 6 PMకి నొప్పి స్టార్ట్ అవుతుంది. 6 PMకి నొప్పి స్టార్ట్ అయ్యి అది పెరుగుతూనే ఉంది. పండుకోవాలనేసి బెడ్ పైన పండుకుంటే కథం ఇంకా జిల్లు షాకులు కొడుతున్నాయి నాకు కాళ్ళల్లో. ఆ షాకుల వల్ల నాకు నిద్ర వస్తలేదు. ఓకే. షాకులు కొడుతున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, కళ్ళు మూసుకొని ఉన్నానంటే ఇట్లా నేను గాల్లో తేలుతున్నాను అనేసి ఫీలింగ్ వస్తుంది. ఈ నర్వ్ వీక్నెస్, ఈ నరాల సమస్య ఉన్న వాళ్ళకి అట్లా చిన్న షార్ట్ కొట్టినట్టు వస్తుంది కదా సార్ ఇది? అవును, షాక్ కొడుతుంది. ఇప్పుడు ఏమైంది, ఈ పేషెంట్కి లంబార్ రీజన్లో ప్రాబ్లం ఉంది. ఓకే. దాంతో తిమ్మిర్లు, షాకులు కాళ్ళల్లో. మెడ రీజన్లో ప్రాబ్లం ఉంది, దాంతో కళ్ళు మూసుకోగానే చక్కర్లు. ఆ చక్కర్ వల్ల వామిటింగ్ సెన్సేషన్, మళ్ళా లేచి కూర్చోవడం, మళ్ళీ టాయిలెట్ పోవడం, మళ్ళా ఇది రిక్లైనర్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అది చిన్నపిల్లలకి చెప్పేసి రూమ్లో పెట్టించుకోవడం, దాని మీద కూర్చొని రిలాక్స్ చేయడం, అట్లనే పడుకోవడానికి ట్రై చేయడం. ఓకే. ఓకే. నిద్ర రాలేదు. ఇట్లా 1 month ఇట్లనే అయింది, అది అట్లనే కంటిన్యూ అయింది. మళ్ళీ దాని తర్వాత పోవడం, మందులు వాడడం, రోజుకి ఒక 15-20 గోళీలు మింగడం ఈ పరేషానితోటి. మళ్ళా పెయిన్ కిల్లర్లు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్ కూడా వేసుకుంటారు కదా, ఇప్పుడు దాంతో కూడా కిడ్నీల మీద ఎఫెక్ట్. ఓకే, మన అందరికీ తెలుసు కిడ్నీ ఎఫెక్ట్ అవుతాయి, డాక్టర్లే చెప్తారు పెయిన్ కిల్లర్ రెగ్యులర్ వేసుకో. ఇప్పుడు పేషెంట్ నాకు ఏమంటున్నారు, నేను అది వేసుకోకపోతే నేను మార్నింగ్ పని చేయలేను. మా ఆయన, మా పిల్లలు వేరే వాళ్ళకి పనికి పెట్టొద్దు. మా కోడళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, కానీ బయటికి వెళ్ళి వచ్చి మన కిచెన్లో వేరే వాడు ముట్టుకోవద్దు, పని చేయొద్దు, ఆడోళ్ళే చేయాలి, ఇంటి ఆడోళ్ళే చేయాలి. అంటే ఇట్లా అయితే వాళ్ళకు మెంటలీ కూడా ఎంత ఎఫెక్ట్ అవుతుంది. మన బాధ గురించి మన ఇంటోళ్ళే రియలైజ్ చేస్తలేరు. మళ్ళీ ఈ ఆలోచనల వల్ల మళ్ళీ ఇంకా నిద్ర డిస్టర్బ్ అవ్వడం, ఎవరితోటైనా మాట్లాడుతుంటే ఏడుపు రావడం. ఓకే. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎట్లా ఉంది అంటే నరాల్లో కూడా ప్రాబ్లం ఉంది, మెంటల్ స్టేట్ కూడా పేషెంట్ది డిస్టర్బ్ అయింది. అయితే పేషెంట్ ఏమన్నారంటే, నాకు విలువ లేకుండా అయిపోయింది ఇంట్లో, ఎవరు మాట్లాడరు, పని మాత్రం అందరు పిల్లలు చేయించుకుంటారు, మా ఆయన చేయించుకుంటారు, ఎవరు మాట్లాడరు. ఎంతలా ఉంటుంది నాకు, అదే డిప్రెషన్లో పోయి నిద్ర డిస్టర్బ్ అవ్వడం. ఓకే. ఇది మళ్ళా నరాల బలహీనతోటి నిద్ర డిస్టర్బ్ అవ్వడం, మళ్ళా గుండె దడ పెరుగుతుంది. ఇప్పుడు ఇంటోళ్ళు ఎవరైనా మాట్లాడితే గుండె దడ వస్తుంది, అది యాంగ్జైటీ ప్రాబ్లం. అంటే ఇప్పుడు నిద్ర, ఇప్పుడు చూడండి పేషెంట్కి అయితే ఎన్ని కాంప్లికేషన్లు ఉండే, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండే, కానీ మనకేం తెలిసింది,
డిప్రెషన్ తోటి నిద్ర రాకపోవడం ఉంటుంది, యాంగ్జైటీ తోటి నిద్ర రాకపోవడం ఉంటుంది, నరాల ప్రాబ్లం ఉంటే నిద్ర రాకపోవడం ఉంటుంది, షుగర్ వ్యాధి ఉంటే నిద్ర రాకపోవడం ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఏదో థాట్ మన మైండ్లో నడుస్తుంటే కూడా రాదు. ఓకే ఓకే. అండ్ ఒక్కొక్కసారి వేరే మందులు వాడడం వల్ల మనకు బాడీ పైన ప్రభావం చూపించి ఒక్కొక్కసారి నిద్ర సరిగా రాదు. అయితే పేషెంట్కి మనం ఏం చేసినాము, ఇప్పుడు హోమియోపతిలో ఎట్లా అంటే నేను ఏ టైంకి చెప్పినా 6ంటికే సిమ్టమ్లు స్టార్ట్ అవుతున్నాయి ఈవినింగ్. ఓకే ఓకే. మళ్ళీ నైట్ మొత్తం కంటిన్యూ అవుతున్నాయి. మార్నింగ్ జర మంచిగా అనిపిస్తుంది, మనం సిమ్టమ్ అదే తీసుకుంటాం. 6ంటికి వెళ్ళి పేషెంట్కి నరాల్లో నొప్పి, దానికి ఒక పర్టికులర్ డ్రగ్ ఉంటుంది హోమియోపతిలో. 6ంటికే సిమ్టమ్లు స్టార్ట్ అవుతాయి, నరాలు ఎఫెక్ట్ అవుతాయి, నిద్ర రాదు, నొప్పులు ఉంటాయి, పేషెంట్కి డిప్రెషన్ ఉంది, బాధలు ఉన్నాయి, ఆందోళన ఉంది, ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నిటికి సెట్ చేసి 6ంటికి వెళ్ళి ఏ మందు కరెక్ట్గా పనిచేస్తుంది ఆ మందు ఇవ్వాలి. అంత వెరైటీ ఉంటుంది హోమియోపతిలో. అంటే నొప్పి 6ంటికి వస్తే ఒక మందు, మార్నింగ్ 12ంటికి వస్తే ఒక మందు, ఓకే, వెడ్నెస్డే వస్తే ఒక మందు, సండే వస్తే ఒక మందు. అంత వెరైటీ ఉంటుంది హోమియోపతిలో. ఇప్పుడు అందరికి నరాల బలహీనత అంటే అందరికి ఒకటే మందు పంచుడు కాదు, అందరి మందు వేరే ఉంటుంది. అందుకే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తాం మనం. ప్రకృతి ప్రకారం పేషెంట్ ప్రకృతి ప్రకారం పేషెంట్కి 6ంటికే వస్తుంది పెయిన్, దానికి తగినట్టే ట్రీట్మెంట్ మెడిసిన్. దీనికి ఏంటి సార్ మామూలుగా ఎన్ని రోజుల వరకు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎట్లా సొల్యూషన్? ఇప్పుడు పేషెంట్కి ప్రాబ్లం, ఇప్పుడు చూడండి పిల్లలకి ఒక పిల్లోడు వచ్చింది, వాడికి ఎగ్జామ్ అంటే భయం, ఎగ్జామ్ నెల ముందు నుంచి నిద్ర రావట్లేదు, ఇట్లా ప్రతిసారి అవుతుంది. చాలా పూర్వలు ఏం చేస్తారు, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు 15 రోజులు బ్యాటింగ్ చేస్తారు, నైట్ బ్యాటింగ్ చదువుతా ఉంటారు. అయితే అట్లా ఏమైంది, ప్రతిసారి మళ్ళా ఎగ్జామ్ తర్వాత రికవరీ అవుతుంది, పడుకుంటాడు, మస్తు ఉంటాడు. ఈసారి ఏమైంది, నిద్ర రావట్లేదు. ఎందుకు? ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతానని భయం, ఒక బ్యాక్లాగ్ పడుతుందని భయం. అయితే 15 రోజుల నుంచి అట్లా ప్రాబ్లం ఉంది. 3 రోజులకి మెడిసిన్ ఇచ్చినాం, 3 రోజులు సెట్. ఫస్ట్ డే మెడిసిన్ తీసుకొని ఇంటికి పోయి పడుకున్నాడంట, కానీ నేను 3 రోజులు కంటిన్యూ చేయమని చెప్పినాం. 3 రోజులు మళ్ళా రాలేదు. మళ్ళా దాని తర్వాత ఎగ్జాములు పోయినాయి, మళ్ళా చదివిండు, మళ్ళా తర్వాత మంచిగా నిద్రపోయిండు. ఓకే ఓకే. అయితే అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు 10-15 రోజుల నుంచి ప్రాబ్లం ఉందంటే తొందరగా రికవర్ అవుతాం. ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 20 ఏళ్ళు అప్పుడు నుంచి ప్రాబ్లం అయితే ఏడికెళ్ళి రికవర్ అవుతాం, రికవర్గా. మళ్ళా ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాం మనం పేషెంట్లకు. ఆ హోమ్ రెమెడీ ఏంటంటే, ఒకటి బంతి పువ్వు తీసుకోండి, బంతి పువ్వు ఒకటి తీసుకోండి, గింత దాల్చిని చెక్క పౌడర్ తీసుకోండి, ఓ 2 pinches దాల్చిని చెక్క పౌడర్, మళ్ళీ దీంట్లో 2 గింజలు మిరియాలు ఓకే తీసుకోండి. మిరియాలు దాల్చిని చెక్క పౌడర్ అయితే రెడీ ఉంది, మిరియాలు కూడా పౌడర్ తీసుకోండి, లేకపోతే ఎంత అదే బెటర్ కదా, 2 అన్ని పౌడర్. ఇది బాయిల్ చేసుకోవాలి. పువ్వు ఒకటి మొత్తం వేయాల్సి, మొత్తం కొన్నిసార్లు పురుగులు ఉంటాయి దాంట్లో, వాష్ చేసుకోండి, వాష్ చేసుకొని వేసుకోండి. అది వాష్ చేసుకొని వేసినాక మీరు బాయిల్ చేయండి, బాయిల్ చేసి అది బాయిల్ అయిపోతుంది, బంద్ అయిపోతుంది కదా. మీరు బంతి పువ్వుని వాటర్లో బాయిల్ చేయలేదు, బంతి పువ్వుల కషాయం తయారు చేయలేదు. మీరేం తయారు చేసుకున్నారంటే మీరు క్యాలెండ్యులా టీ తయారు చేసుకున్నారు. ఇప్పుడు మనం బంతి పువ్వుల కషాయం అంటే ఏముంది, కిరాణా దుకాణంలో దొరుకుతుంది బంతి పువ్వు అనేసి అనుకుంటారు. క్యాలెండ్యులా టీ వరల్డ్ మార్కెట్లో కోట్ల బిజినెస్ అవుతుంది. 1 కిలో 7-8 వేలకు దొరుకుతుంది. వాడు ఏం చేస్తాడు ఫ్యాక్టరీ, మనం అన్ని పూజలు చేసి ఆ పువ్వులు అన్ని నదిలో వేస్తాం కదా, వాడు అదే పట్టుకొని తయారు చేసుకొని డ్రై చేసుకొని బంతి పువ్వుల టీ అట్లా కిలోకి క్యాలెండ్యులా టీ అనేసి అమ్ముతాడు. ఓకే ఓకే, అవునా కదా. ఆ పువ్వులు ఎడికిపోతాయి అన్ని, మనం వేసేస్తాం కదా నదిలా, పట్టుకుంటారు చాలా మంది దాన్ని. దాంతో కూడా బిజినెస్ అవుతుంది, అగరబత్తీలు తయారవుతాయి, మళ్ళా వేరే ఏమేమో తయారవుతాయి దాంతో. అయితే దీంట్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఓకే, అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, మళ్ళీ నిద్ర ప్రాబ్లంకి ఫైట్ చేయడానికి కూడా శక్తి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఫ్రెష్ బంతి పువ్వు వేయాలా లేదంటే వాడినదా ఎండిపోయినది వేయాలనా? ఇప్పుడు ఎండిపోయినది కాదు, మీరు ఫ్రెష్ వాష్ చేసుకొని డైలీ ఈవినింగ్ 5 o'clock 6 o'clock తాగండి, ప్రశాంతంగా ఉంటుంది మనసు. మళ్ళీ దాల్చిని చెక్క పౌడర్ వేస్తున్నాం, దాంతో ఒక స్వీట్నెస్ వస్తుంది, దాంట్లో మిరియాలు వేస్తున్నాం,
గట్ హెల్త్ మంచిగా అవ్వడానికి. ఒక్కొక్కసారి గట్ హెల్త్ కూడా డిస్టర్బ్ ఉంటుంది. ఇప్పుడు 10 మందిలా 15 మందికి గట్ హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే ఒక దాంట్లో చూసుకుంటే అందరికి ఉంది. ఎస్ ఎస్ ఎస్. అందుకే మీరు ఏం చేయండి అంటే 2 మిరియాలు కూడా వేసుకోండి దీంట్లో. గట్ హెల్త్ కూడా మంచిగా అవుతుంది, నిద్ర బాగా పడుతుంది. సూపర్ సూపర్ సార్. మొత్తానికి నరాల బలహీనత ఉన్న వాళ్ళకైతే ఇంటర్లింక్ సమస్యలు అయితే చాలానే ఉంటాయి. సో అట్లాంటి వాటికి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ పేషెంట్ కి కూడా ఈ హోమ్ రెమెడీ కూడా చెప్పినాము, మన మెడిసిన్స్ కూడా ఇచ్చినాము, ఆ పేషెంట్ కి పూర్తిగా తగ్గింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. సో ఏదైనా ఈ నరాల బలహీనత అందుకు ఉన్నవాళ్ళు దీనికి ఇంటర్లింక్గా ఇంకా ఇతరత్ర ఏదైనా ఇన్సోమియా కావచ్చు, లేదు అని అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కావచ్చు, కాంటాక్ట్ అవ్వాలంటే సార్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.